ఎగ్స్ ఇంట్లో ఉన్నాయా? అయితే తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి. ఈ కర్రీని అన్నంలోకి వేసుకొని కలుపుకొని తింటే అస్సలు ఆపలేరు, అంత టేస్టీగా ఉంటుంది. రండి వంట మొదలు పెడదాం. కర్రీలోకి ముందుగా మనం మసాలా అయితే తయారు చేసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి ఒక 2 పెద్ద సైజులో టమోటాలను కట్ చేసుకొని వేసుకుందాము. చిన్నవైతే 3 తీసుకోండి. అలాగే కొన్ని అల్లం ముక్కలు, ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇందులోనే ఒక 10 వరకు వెల్లుల్లిని పొట్టుతో సహా వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుందాము. కడాయిలోకి ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి. ఈ కర్రీలో నూనె కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుంది. నూనె వేడయ్యాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత జీలకర్రను, ఉల్లిపాయలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఈ మసాలా అంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఎంత వేయించుకుంటే ఈ కర్రీ అంత రుచి వస్తుంది. సిమ్లోనే పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూనే మాడిపోకుండా బాగా వేయించుకోవాలి. చూడండి మసాలా అంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి కాస్త కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూసారు కదా ఈ విధంగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారము, రుచి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీ రుచి తగ్గట్లయినా వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు కమ్మటి పెరుగుని ఉండలేం లేకుండా బాగా కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్నాక పెరుగు కూడా అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టు ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళైతే పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసుకున్నారంటే గ్రేవీ దగ్గర పడడానికి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సి వస్తుంది. కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇలా నీళ్లు పోసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని గ్రేవీ కాస్త దగ్గర పడి గ్రేవీలోంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. చూసారు కదా గ్రేవీ అంతా బాగా దగ్గర పడి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి 4 గుడ్లని ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే చిన్నగైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే 2గైనా చేసుకొనైనా వేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఈ కర్రీని ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా కమ్మగా ఉండే ఎగ్ స్పెషల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారు అంటే రోజు తినే అన్నం కన్నా ఈరోజు ఒక 4 ముద్దలు ఎక్కువే తినేస్తాము, అంత బాగుంటుంది. ఈ ఎగ్ కర్రీ మీకు నచ్చితే ఒక్కసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఇలాంటి రెసిపీస్ నచ్చితే కుక్ విత్ ప్రమీల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.